ఒకటవ కృష్ణుడు తరువాత ఒకటవ శాతకర్ణి రాజ్యానికి వచ్చాడు. కృష్ణ తరువాత శాతవాహనుల్లో కృష్ణుడి తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వాడు శాతకర్ణి ఒకటవ శాతకర్ణి. ఈ ఒకటవ శాతకర్ణి కొన్ని పుస్తకాల్లో 180 నుంచి 170 వరకు పరిపాలించాడని చెప్పేసి ఉంది. కానీ బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం ఇతను 197 బీసీ నుంచి 179 బీసీ వరకు పరిపాలించాడు. అది బిఎస్ఎల్ హనుమంతరావు ఇచ్చినటువంటిది. ఒకటవ శాతకర్ణి మూడవ రాజు. ఇతను శాతవాహనులు ఇచ్చినటువంటి పురాణాల్లో, శాతవాహనులు ఇచ్చినటువంటి లిస్టులో, శాతవాహన రాజుల లిస్టులో ఇతను మూడవవాడు. శ్రీముఖుడు కృష్ణుడి తర్వాత, శ్రీముఖుడు కృష్ణుడు తర్వాత శ్రీముఖుడు కృష్ణుడు తర్వాత మూడవ రాజు ఒకటవ శాతకర్ణి. ఒకటవ శాతకర్ణి విషయంలో మనకు కొన్ని అంశాలు ముఖ్యమైనటువంటివి ఏంటంటే, ఇతను శాత అనేటటువంటి పదాన్ని, శాత అనేటటువంటి నామాన్ని తీసుకొచ్చినటువంటి తన పేరులో పెట్టుకున్నటువంటి మొదటి వ్యక్తి శాతకర్ణి 1. శాతవాహనుల్లో శ్రీముఖుడు కానీ కృష్ణుడు కానీ శాత అనే పేరుతో లేరు. ఇతను శాత అనే పేరుతో ఉన్నాడు. అదే శాతవాహన అని మనం గుర్తించాం. అదే శాతవాహన. ఇది ఒక అంశం. ఇక ఇతని విషయంలో రెండవ ఇంపార్టెంట్ ఏంటి అంటే, శాతవాహనుల్లో వైదిక యజ్ఞయాగాలు, వైదిక కర్మకాండలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఒకటవ శాతకర్ణి. వైదిక కర్మకాండలు చేసినటువంటి మొదటి వ్యక్తి ఒకటవ శాతకర్ణి. ఇక మూడవ అంశం ఏంటంటే, వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించినటువంటి మొదటి శాతవాహన రాజు కూడా ఒకటవ శాతకర్ణి. ఈ మూడిట్లో ఇతను మొదటివాడు. శాత అనే పేరును తన పేరులో పెట్టుకున్నటువంటి మొదటి వ్యక్తి ఒకటవ శాతకర్ణి. వైదిక కర్మకాండలు చేసినటువంటి మొదటి వ్యక్తి ఒకటవ శాతకర్ణి. వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి వాడు ఒకటవ శాతకర్ణి. ఇతని గురించి తెలిపేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఆధారం నానాఘాట్ శాసనం. ఇతని భార్య నాగనిక వేయించినటువంటి నానాఘాట్ శాసనం. నానాఘాట్ శాసనాన్ని నాగనిక వేయించింది. గుర్తుపెట్టుకోండి, నానాఘాట్ శాసనాన్ని నాగనిక వేయించింది, నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించింది. కానీ నానాఘాట్ శాసనము, నాసిక్ శాసనము ఆ రాజులు బతికున్నప్పుడు వేసినవి కాదు. అంటే నానాఘాట్ శాసనాన్ని శాతకర్ణి 1 చనిపోయిన తర్వాత నాగనిక వేయించింది. అలాగే నాసిక్ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి చనిపోయిన తర్వాత అతని తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ ఆ శాసనాన్ని వేయించింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది కాకుండా ఇంకా ఇతని గురించి తెలిపేటటువంటివి ఇదొకటి. రెండవది హతిగుంప శాసనం. హతి అంటే ఏనుగు, గుంప అంటే పాదం. అది ఏనుగు పాదం ఆకారంలో ఉంది కాబట్టి దాన్ని హతిగుంప శాసనం అన్నారు. హతిగుంప శాసనం ఒకటి. ఇంకోటి గుంటుపల్లి శాసనం. ఈ రెండు శాసనాలు వేయించినటువంటి వాడు కళింగ కారవేలుడు. ఇవి మనకు ఒకటో శాతకర్ణి గురించి తెలిపే శాసనాలు. ఒకటో శాతకర్ణికి సమకాలీనుడైనటువంటి రాజులు ఎవరు? భారతదేశంలో ఇక్కడ దక్కన్లో శాతవాహనులు పరిపాలిస్తున్నప్పుడు తూర్పు భాగాన కళింగులు పరిపాలిస్తున్నారు. ఉత్తరానేమో ఉత్తరాన ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని
శుంగులు పరిపాలిస్తున్నారు. ఇక ఈ ప్రాంతాన్ని ఇండో గ్రీకులు పాలిస్తూ ఉన్నారు. తర్వాత శాతకర్ణి తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు శకులు. శాతకర్ణి తర్వాత ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు శకులు. ఇక్కడ ఇండో గ్రీక్ రాజు అంటే ఇతనికి సమకాలీన శాతకర్ణి 1వ శాతకర్ణికి సమకాలీనటువంటి శుంగరాజు పుష్యమిత్రుడు. సమకాలీన రాజులు శుంగరాజు పుష్యమిత్రుడు, కళింగరాజు ఖారవేలుడు. ఇండో గ్రీక్ రాజు అయినటువంటి వాడు డెమిట్రియస్. ఈ ముగ్గురు ఇతనికి సమకాలికులు. అయితే ఇందులో శుంగరాజును కళింగ ఖారవేలుని ఓడించినట్లుగా మనకు ఆధారాలు దొరుకుతున్నాయి. ఇతను ఈ ఇద్దరిని ఓడించాడు. నానాఘాట్ శాసనం ప్రకారము ఖారవేలుడు ఓడిపోయాడు. అంతేకాకుండా చుల్ల కళింగ జాతకం అనేటటువంటిది ఏం చెప్తోంది అంటే కళింగాధిపతి పైన అస్సికాధిపతి విజయాన్ని సాధించాడు. అని చెప్తుంది. ఇక్కడ కళింగాధిపతి అంటే ఖారవేలుడు, అస్సికాధిపతి అంటే అస్సికా రాజ్యము, అదే శాతవాహన రాజ్యము. ఆ రాజ్యానికి ఉన్నటువంటి వాడు 1వ శాతకర్ణి. ఇది చుల్ల కళింగ శాసనం చెప్తుంది. కానీ హతిగుంపా ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే హతిగుంపా శాసనం ప్రకారము ఖారవేలుని సైన్యాలు కన్నబెన్నా నది వరకు వెళ్ళాయి అని చెప్తుంది. కన్నబెన్నా నది వరకు ఖారవేలుని సైన్యాలు వెళ్ళాయి అని చెప్పేసి కన్నబెన్నా నది వరకు వెళ్ళాయని చెప్తుందే కానీ అక్కడ ఎక్కడ ఏ విజయాన్ని సాధించారనేటటువంటిది చెప్పట్లేదు. కాబట్టి కన్నబెన్నా వరకు అది వెళ్తే అక్కడి నుంచి ఆ సైన్యాలను 1వ శాతకర్ణి తరిమి కొట్టాడు అని చెప్పేసి చుల్ల కళింగ జాతకం అది చెప్తోంది. సో ఇది ఇతని విజయాల్లో మొదటిది. రెండవది పుష్యమిత్ర శుంగుని విషయానికి వస్తే పుష్యమిత్ర శుంగుని కాలంలో ఇతనికి 2 రాజధానులు ఉంటాయి. పుష్యమిత్ర శుంగుని కాలంలో శుంగులకు 2 రాజధానులు ఉన్నట్లుగా మనం గమనించాలి. శుంగుల రాజధానులు 2 వచ్చేసి ఒకటి పాటలీపుత్రం, రెండవది ఉజ్జయిని. విదిశ ఒకటి పాటలీపుత్రం, రెండోది విదిశ. అయితే పుష్యమిత్ర శుంగుని కాలంలో విదిశలో అల్లర్లు జరిగితే విదిశలో జరుగుతున్నటువంటి అల్లర్లను అణిచివేయడానికి పుష్యమిత్ర శుంగుడు తన కొడుకైనటువంటి అగ్నిమిత్రుణ్ణి పంపించాడు. ఇక్కడికి అగ్నిమిత్రుణ్ణి పంపించాడు. అగ్నిమిత్రుడేమో కొంత భాగాన్ని అంటే ఉత్తర భాగంలో ఉన్నటువంటి విదిశను ఆక్రమించాడు, దక్షిణ భాగంలో విదిశను ఆక్రమించలేకపోయాడు. దక్షిణ భాగంలో విదిశకు వచ్చినప్పటికీ 1వ శాతకర్ణి అగ్నిమిత్రుణ్ణి ఓడించి పంపించినట్లుగా తెలుస్తుంది. దక్షిణ ప్రాంతం విదిశలో దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి వాడు 1వ శాతకర్ణి. దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి వాడు 1వ శాతకర్ణి. అంతేకాకుండా 1వ శాతకర్ణి నానాఘాట్ శాసనం ప్రకారం ఇతను కొన్ని రాజ్యాలు ఆక్రమించాడు. మాల్వా ఆక్రమించాడు. మాల్వా, అనుప, విదిశలో దక్షిణ ప్రాంతం, ఈ ప్రాంతాలను ఇతను ఆక్రమించి తన రాజ్యాన్ని నర్మదా నది వరకు విస్తరింపజేశాడు. నర్మదా నది వరకు రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి వాడు 1వ శాతకర్ణి. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యం కన్నా రాజ్య విస్తరణ ఎక్కువ జరిగింది. ఇతని కాలంలో రాజ్య విస్తరణ ఎక్కువగా జరిగింది. ఇతన్ని పురాణాలు ఏం చెప్తాయంటే
పురాణాల్లో ఇతనికి ఉన్నటువంటి బిరుదు మల్లకర్ణ మహాన్ అనేటటువంటి బిరుదులు పురాణాల్లో ఇతనికి ఉన్నాయి. ఇంతేకాకుండా నానాఘాట్ శాసనంలో ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏకవీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణాపదపతి ఈ బిరుదులన్నీ మనకు నానాఘాట్ శాసనంలో చెప్తాయి. ఏకవీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణాపదపతి మీన్స్ లార్డ్ ఆఫ్ కంప్లీట్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం అంతా అతని చేతిలో ఉంది అని అర్థం. సో ఇతని కాలంలో 1వ శాతకర్ణి కాలంలో మనం చెప్పుకోదగినటువంటి అంశం ఇంకోటి ఏం చెప్పాము, కర్మకాండలు వేయించాడని చెప్పి కర్మకాండలు చేయించాడు. వైదిక కర్మకాండలు చేయించినటువంటి మొట్టమొదటి వ్యక్తి 1వ శాతకర్ణి. ఈ వైదిక కర్మకాండల్లో కూడా ఇతను 2 అశ్వమేధ యాగాలు చేశాడు, 1 రాజసూయ యాగం చేశాడు, 1 అగ్నిదేయ యాగం చేశాడు, 3 దశరాత్ర యాగాలు చేశాడు, దశవ్రత యాగాలు చేశాడు. ఇలాగా అనేక యజ్ఞయాగాలు చేస్తూ ఇతను దానాలు కూడా చేశాడు. హీ డొనేటెడ్. ఏం డొనేట్ చేశాడు అంటే ఇతను డొనేట్ చేసినటువంటివి 36,000 కర్సెపనాలు ఇతను డొనేట్ చేశాడు, దానం చేశాడు. 44,000 ఆవులు దానం చేశాడు, గోవులు 44,000 గోవులు దానం చేశాడు. 13 గ్రామాలు దానం చేశాడు, 10 ఏనుగులు దానం చేశాడు, 1000 అశ్వాలు దానం చేశాడు. ఈ విధంగా దాన ధర్మాలు చేసి ఈ గోవులు దానం చేయడం అనేటటువంటిది, గ్రామాలను దానం చేయడం అనేటటువంటిది వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిందని చెప్తాం. ఇతను ఏనుగు గుర్తును తన నాణ్యాల మీద వేయించాడు. అంతేకాకుండా ఉజ్జయిని గుర్తుతో నాణ్యాలు వేయించాడు. ఏనుగు గుర్తుతోనూ ఉజ్జయిని గుర్తుతోనూ నాణ్యాలు వేయించినటువంటి వాడు 1వ శాతకర్ణి. ఇది 1వ శాతకర్ణి గురించి. 1వ శాతకర్ణి 180 నుంచి 170 బీసీ వరకు, లేదా 197 నుంచి 179 బీసీ వరకు మనకు బిఎస్ఎల్ హనుమంతరావులో ఈ విధంగా చెప్పబడి ఉంటుంది. ఇన్ని రోజులు ఇతను పరిపాలించాడు. ఇతని విషయానికి వస్తే శాత అనే పదాన్ని వాడినటువంటి మొదటివాడు, వైదిక కర్మకాండాలు చేసిన మొదటివాడు, వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించినటువంటి మొదటివాడు. ఇతను చనిపోయిన తర్వాత ఇతని భార్య నాగనిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. ఈ నాగనికను వివాహం చేసుకున్న తర్వాతనే మహారథి త్రాణకైరో కూతురు ఈమె. ఈ మహారథి త్రాణకైరోను ఓడించి తన కూతుర్ని వివాహం చేసుకొని మహారథి త్రాణకైరో కూడా తనకు సామంతరాజుగా పనిచేయడానికి అంగీకరించాడు. అలాగా మహారాష్ట్రలో రాజ్యాన్ని విస్తరించినట్లుగా తెలుస్తోంది. ఇతని కాలంలో 1వ శాతకర్ణి కాలం గురించి చెప్పేది నానాఘాటు, హతిగుంప శాసనం, గుంటుపల్లి శాసనం అయితే గుంటుపల్లి శాసనాన్ని కారవేలుడు వేయించాడు. ఇతనికి సమకాలీనైనటువంటి శుంగరాజు పుష్యమిత్ర శుంగుడు, కళింగరాజు కారవేలుడు, ఇండో గ్రీకు రాజు డెమిట్రియస్, వీళ్ళు ముగ్గురు సమకాలికులైతే పుష్యమిత్ర శుంగుణ్ణి కారవేలుణ్ణి ఓడించినట్లుగా తెలుస్తోంది. కారవేలుని ఓడించినట్లు చుల్ల కళింగ జాతకం చెప్తోంది. చుల్ల కళింగ జాతకం ప్రకారము కళింగాధిపతి పైన అసికాధిపతి విజయాన్ని సాధించినట్లు చెప్తోంది. కానీ
మనకు హతిగుంపా శాసనం ఏం చెప్తోంది? కారవేలుని సైన్యాలు కన్నబెన్నా నది వరకు వెళ్ళాయని చెప్తోంది. కానీ అక్కడ విజయాన్ని సాధించాడా లేదా అనేటటువంటిది చెప్పలేదు. కాబట్టి ఇది విజయాన్ని సాధించినట్లు చెప్తోంది. కాబట్టి అక్కడి వరకు వెళ్ళినటువంటి సైన్యాలను ఓడించి తిరిగి పంపించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే శుంగరాజు పుష్యమిత్ర శుంగుని కాలంలో విదిశాలో అంటే విదిశా రాజ్యంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు, తిరుగుబాట్లు జరిగితే వాటిని అణిచివేయడానికి అగ్నిమిత్రను పంపిస్తాడు. ఈ అగ్నిమిత్ర అక్కడికి వెళ్ళి ఆ తిరుగుబాట్లను అణిచివేస్తూ మాలవిక అనేటటువంటి ఒక కోటజన్ను వివాహం చేసుకోవాలనుకుంటే మాలవిక అగ్నిమిత్ర పుస్తకం అది. ఆ మాలవిక అగ్నిమిత్ర పుస్తకాన్ని రాసినటువంటి వాడు కాళిదాసు. అగ్నిమిత్రను ఓడించి దక్షిణ ప్రాంతాన్ని, విదిశాలో దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించాడు. అంతేకాకుండా మాల్వా, అనుప, విదిశా రాజ్యాలను ఆక్రమించాడు. ఈ రెండు పాటలీపుత్రము, విదిశ అనేటటువంటివి శుంగల రాజధానులు. నర్మదా నది వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. పురాణాల్లో ఇతని మల్లకర్ణ, మహాన్ అని బిరుదులతో చెప్తున్నారు. ఇతను వైదిక కర్మకాండలు చేసిన మొట్టమొదటి శాతవాహన రాజు. 2 అశ్వమేధ యాగాలు చేశాడు. 1 రాజసూయ యాగాన్ని చేశాడు. 1 అగ్నిదేయ యాగాన్ని, 3 దశవ్రత యాగాలు చేశాడు. ఈ యాగాలు చేస్తూ దానాలు కూడా చేశాడు. 36,000 కర్షపణాలు, 44,000 గోవులు, 13 గ్రామాలు, 10 ఏనుగులు, 1000 అశ్వాలు దానం చేశాడు. అంతేకాకుండా ఏనుగు, ఉజ్జయిని గుర్తులతో నాణ్యాలు వేయించాడు. ఇది మనకు 1వ శాతకర్ణి గురించి. ఇతనికి ఏకవీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణాపదపతి అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఇతని తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఇతని కొడుకు పురోచుంగుడు, వేదసిరి పురోచుంగుడు అనే పేరు మీద రాజ్యానికి వచ్చి 1వ శాతకర్ణి తర్వాత శాతవాహన రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు పురోచుంగుడు. పురోచుంగుడు వేదసిరి అనే పేరు మీద పురోచుంగుడిని వేదసిరి అనే పేరు మీద పురాణాల్లో ప్రస్తావించడం జరిగింది. పురాణాల్లో ఇతని ప్రస్తావన వేదసిరి అని ఉంది. ఇతను నానాఘాట్ శాసనాన్ని వేయించినటువంటి నాగనిక శాతకర్ణి 1వ శాతకర్ణికి పుట్టినటువంటి వాడు. 1వ శాతకర్ణి వీళ్ళిద్దరికీ ఇతను జన్మించాడు. అంటే తల్లిదండ్రులు నాగనిక, 1వ శాతకర్ణి. ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు నెవాసా, గుజరాత్లోని నెవాసా అనే ప్రాంతంలో దొరికాయి. నెవాసా అనే ప్రాంతంలో ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు దొరికాయి. ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు గుజరాత్లోని నెవాసా ప్రాంతంలో దొరికాయి. ఇతను పురోచుంగుడు నాగనిక వేయించినటువంటి నానాఘాట్ శాసనం దగ్గర శ్రీముఖునికి సంబంధించినటువంటి విగ్రహాలు, కన్హ లేదా కృష్ణకు సంబంధించినటువంటి విగ్రహాలు, నాగనిక విగ్రహం, 1వ శాతకర్ణి విగ్రహం, అంతేకాకుండా త్రాణకైరో, ఇతని తాత త్రాణకైరో అంటే ఫాదర్, నాగనిక తండ్రి అయినటువంటి త్రాణకైరో, వీళ్ళ విగ్రహాలను నానాఘాట్ శాసనంలో వేయించాడు. ఎవరు? పురోచుంగుడు. పురోచుంగునికి సంబంధించినటువంటి కాలానికి వచ్చినప్పటికీ ఇతను అంత బలమైనటువంటి వాడు కాదు. కాబట్టి పురోచుంగుడు బలమైనటువంటి వాడు కాదు కాబట్టి ఇతని మీద కళింగ కారవేలుడు యుద్ధం చేశాడు, దండయాత్ర చేశాడు. దండయాత్ర చేసి మూసిక నగరాన్ని, పితుండ అనే నగరాన్ని ఆక్రమించినట్లు తెలుస్తోంది. మూసిక, పితుండ ఈ 2 నగరాలను కళింగ కారవేలుడు ఇతని కాలంలో ఆక్రమించాడు. ఇది బట్టిప్రోలు అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమించినట్లుగా తెలుస్తుంది. ఈ రెండే కాకుండా బట్టిప్రోలు అనే ప్రాంతాన్ని కూడా ఇతను ఆక్రమించాడు. బట్టిప్రోలు ప్రాంతాన్ని ఆక్రమించాడు. అది కళింగ కారవేలుని యొక్క దండయాత్ర. ఇతని కాలంలో, పురోచుంగుని కాలంలో కళింగ కారవేలుని యొక్క దండయాత్ర. కానీ తర్వాత కాలానికి వస్తే ఇతని టైంలోనే, అంటే పురోచుంగుని కాలంలోనే
కళింగ కారవేలుడు చనిపోయాడు. కళింగ కారవేలుడు చనిపోయాడు. శుంగరాజు అయినటువంటి పుష్యమిత్ర శుంగుడు కూడా చనిపోయాడు. పుష్యమిత్ర శుంగుడు చనిపోయాడు. ఇద్దరు చనిపోవడం జరిగింది. శుంగరాజు పుష్యమిత్ర శుంగుడు చనిపోయాడు. కళింగ కారవేలుడు ఇతని కాలంలో చనిపోవడం జరిగింది. తర్వాత ఈయన కాలంలోనే అంటే పురోచుంగిని కాలంలోనే ఇతను మైనర్గా ఉన్నన్ని రోజులు నాగనిక ఇతని పేరు మీద పరిపాలన చేసింది. తర్వాత నాగనిక చనిపోయింది. నాగనిక చనిపోయిన తర్వాత శాతవాహన రాజ్యం రెండుగా విడిపోయింది. వేదసిరి ఇతను పఠాన్ అనే పైతాన్ ప్రాంతం నుంచి పరిపాలించాడు. పైతాన్ ఏరియా నుంచి ఇతను పరిపాలించాడు. శతసిరి ఇతని తమ్ముడైనటువంటి శతసిరి ఇంకొక కొడుకు నాగనికకు, అంతేకాకుండా 1వ శాతకర్ణికి సంబంధించినటువంటి ఇంకొక కొడుకు ఇతను తూర్పు మాల్వా ప్రాంతాన్ని పరిపాలించినట్లు తెలుస్తుంది. అంటే నాగనిక చనిపోయిన తర్వాత రాజ్యం రెండుగా విడిపోయింది. పైతాన్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాడు వేదసిరి, శతసిరి తూర్పు మాల్వా ప్రాంతాన్ని పరిపాలించాడు. అంటే పశ్చిమ ప్రాంతాన్ని ఒకరు, తూర్పు ప్రాంతాన్ని ఒకరు పరిపాలించడం జరిగింది. ఈ శతసిరినే జైన సాహిత్యంలో శక్తిశ్రీ అని కూడా పిలవడం జరిగింది. శక్తిశ్రీ అని ఇతన్ని జైన సాహిత్యంలో పిలిచారు. సిరి శాతవాహన అనేటటువంటి ఇంకొక రాజు కూడా ఇతని కాలంలో మనకు తెలుస్తోంది. సిరి శాతవాహన అనేటటువంటి రాజు సూర్ణరక అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇంకొక రాజు సిరి శాతవాహన అనే రాజు సూర్ణరక అనే ప్రాంతాన్ని పరిపాలించినట్లు తెలుస్తుంది. బహుశా ఈ సిరి శాతవాహన అనేవాడు సిరి, వీళ్ళిద్దరిలో రెండిటికీ సిరి ఉంది కాబట్టి ఏ సిరి అనేటటువంటిది పూర్తిగా సమాచారం లేదు. ఇతని తర్వాత పరిపాలించినటువంటి వాడు స్కందతంబి ఇతని తర్వాత పరిపాలించాడు. స్కందతంబి 5వ వాడు. స్కందతంబి గురించి మనకు ఎలాంటి సమాచారము లేదు. అంటే పురోచుంగిని కాలంలో పురోచుంగుడు 170 నుంచి 152 వరకు పరిపాలించాడు. వేదసిరి అనే పేరు పురాణాల్లో ఇతనికి పురోచుంగునికి ఉన్నట్లు తెలుస్తుంది. ఇతను నాగనిక 1వ శాతకర్ణికి జన్మించాడు. ఇతను అంత బలమైనటువంటి వాడు కాదు కాబట్టి, బలహీనమైనటువంటి వాడు రాజు కాబట్టి కళింగ కారవేలుడు ఇతని కాలంలోనే కళింగ కారవేలుడు దండయాత్ర చేసి మూసిక, పితుండ, బట్టిప్రోలు ప్రాంతాలను ఆక్రమించాడు. అయితే పురోచుంగుని కాలంలో నాగనిక చనిపోయింది. నాగనిక చనిపోయిన తర్వాత వేదసిరి, శతసిరి ఇద్దరు పైతాను, తూర్పు మాల్వా ప్రాంతాలను విభజించుకున్నారు. ఇతని కాలంలోనే కళింగ కారవేలుడు, శుంగరాజు పుష్యమిత్ర శుంగుడు చనిపోయాడు. ఇతని కాలంలో సంబంధించినటువంటి సిరి శాతవాహన అనే రాజు సూర్ణరక అనే ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా మనకు వేదాలు చెప్తున్నాయి. ఇతని తర్వాత స్కందతంబి పరిపాలన కొనసాగించాడు. ఇది మనకు పురోచుంగుని గురించి. పురోచుంగుడు, స్కందతంబి తర్వాత 6వ రాజు 2వ శాతవాహనుడు, 2వ శాతకర్ణి. శాతకర్ణి 2. రెండవ శాతకర్ణి. రెండవ శాతకర్ణి 152 బీసీ నుండి 96 బీసీ వరకు పరిపాలన కొనసాగించాడు. రెండవ శాతకర్ణి 6వ వాడు. అంతేకాకుండా ఇతను 56 సంవత్సరాలు పరిపాలించాడు. 56 years రూల్డ్. 56 సంవత్సరాలు పరిపాలించాడు. రెండవ శాతకర్ణి. శాసనాల ప్రకారము, సాహిత్యాల ప్రకారము ఇతను రెండవ శాతకర్ణి. కళింగ కారవేలుడు మరణించిన తరువాత, కారవేలుడి మరణం తరువాత
కారవేరుడి మరణం తర్వాత ఆ ప్రాంతానికి ఇతను దండయాత్రకి వెళ్ళి కళింగలో అనేక ప్రాంతాలు ఇతను ఆక్రమించాడు. కళింగలో ప్రాంతాలు ఆక్రమించాడు. రెండవ శాతకర్ణి కళింగ కారవేరుడు చనిపోయిన తర్వాత, అంటే ఇతని కన్నా ముందు వేదసిరి కాలంలోనే, పురోచుహుంగిని కాలంలోనే కళింగ కారవేరుడు చనిపోయాడు. ఆ తర్వాత అక్కడ బలహీనమైనటువంటి రాజులు ఉండడం వల్ల రెండో శాతకర్ణి ఆ ప్రాంతానికి దండయాత్ర చేసి కొన్ని ప్రాంతాలు ఆక్రమించాడు. అంతేకాకుండా ఇతని కాలంలోనే పుష్యమిత్ర శుంగుడు కూడా లేడు కాబట్టి, పుష్యమిత్ర శుంగుడు కూడా చనిపోయి ఉన్నాడు కాబట్టి, ఎప్పుడైతే పుష్యమిత్ర శుంగుడు చనిపోయాడో, పుష్యమిత్ర శుంగుడు చనిపోయిన తర్వాత మగధలో అరాచకాలు మొదలయ్యాయి. మగధలో అరాచక పాలన మొదలైంది. ఈ అరాచక పాలన అణచివేయడానికి మగధ మీద దండయాత్ర చేసి మగధను ఆక్రమించి, అంటే పాటలీపుత్రాన్ని ఆక్రమించి పాటలీపుత్రంను దాదాపుగా 10 సంవత్సరాలు ఇతను పరిపాలించినట్లుగా తెలుస్తోంది. రెండవ శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడు చనిపోయిన తర్వాత మగధలో అరాచక పాలన మొదలైతే అక్కడికి వెళ్ళి దాన్ని ఆక్రమించి పాటలీపుత్రంలో 10 సంవత్సరాలు ఇతను పరిపాలన సాగించినట్లుగా తెలుస్తుంది. అంటే ఉత్తర భారతదేశ దండయాత్రలకు వెళ్ళినటువంటి మొదటివాడు రెండవ శాతకర్ణి. అంతేకాకుండా ఇతను విదిశా ప్రాంతాన్ని ఆక్రమించాడు. విదిశ అనేది ఈ శుంగుల రెండవ రాజధాని. విదిశ అనేది శుంగుల రెండవ రాజధాని. ఇది ఏ విధంగా మనకు తెలుస్తుంది అంటే గార్గి సంహిత ద్వారా తెలుస్తుంది. గార్గి సంహిత ప్రకారము శుంగుల రెండవ రాజధాని విదిశ. విదిశను కూడా రెండవ శాతకర్ణి ఆక్రమించాడు. ఇతను ఉత్తర భారతదేశ దండయాత్రలు చేసినటువంటి మొట్టమొదటి కళింగరాజు అని చెప్పాం. పాటలీపుత్రాన్ని ఆక్రమించిన తర్వాత ఉత్తర భారతదేశంలో సాంచి స్తూపానికి దక్షిణ తోరణం కట్టించాడు. సాంచి స్తూపంకు దక్షిణ ద్వారానికి తోరణాన్ని నిర్మించాడు. ఈ దక్షిణ ద్వారానికి తోరణాన్ని నిర్మించినటువంటి ఇతని కాలంలో ఉన్నటువంటి శిల్పి వాసిష్ఠీపుత్ర ఆనందుడు. వాసిష్ఠీపుత్ర ఆనందుడు అనేటటువంటి శిల్పి సాంచి స్తూపానికి దక్షిణ ద్వారాన్ని నిర్మించడమే కాకుండా అక్కడ శిల్పాలు, శాసనాలు ఇతను వేశాడు. ఇది ఉత్తర భారతదేశ దండయాత్రల గురించి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, రెండవ శాతకర్ణి కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే అత్యంత ముఖ్యమైనటువంటిది, శక శాతవాహన సంఘర్షణ మొదలైంది. ఇతని కాలంలోనే శక శాతవాహన సంఘర్షణ అనేటటువంటిది మొదలైంది. మరి శకులు ఎవరు? శకులు అనేటటువంటి వారు పర్షియా నుంచి భారతదేశానికి వచ్చినటువంటి 5 కుటుంబాలు వచ్చాయి. ఈ 5 కుటుంబాల్లో అతి ముఖ్యమైనటువంటివి 2 కుటుంబాలు. ఈ 2 కుటుంబాల్లో ఒకటేమో కార్దమక శకులు, రెండవది క్షాత్రప శకులు. కార్దమక శకులు ఉజ్జయిని నుంచి పరిపాలించారు. క్షాత్రప శకులేమో కతియవాడ్ను ఆక్రమించి కతియవాడ్ నుంచి పరిపాలించారు. కార్దమక శకులు ఉజ్జయిని నుంచి, క్షాత్రప శకులు గుజరాత్లో కతియవాడ్ నుంచి పరిపాలించడం మొదలైంది. సో శక శాతవాహన కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఇతని నుంచి మొదలైంది. ఇతని కాలంలో శకులు విజృంభించడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు, రెండవ శాతకర్ణికి సంబంధించినటువంటి నాణ్యాలు మహారాష్ట్ర, మాల్వా, తెలంగాణలో లభించాయి. మహారాష్ట్రలో లభించాయి నాణ్యాలు, తెలంగాణలో లభించాయి. మహారాష్ట్ర, తెలంగాణ, మాల్వా ప్రాంతాల్లో ఇతని నాణ్యాలు లభించాయి.
నాణేలు లభించాయి. ఇతనికి యుగ పురుష, యుగ పురాణ అనే బిరుదుంది. యుగ పురాణ అనే బిరుదుంది. ఇతని బిరుదు యుగ పురాణ. అంతేకాకుండా రాజన్య శ్రీ శాతకర్ణి అనే బిరుదు కూడా ఇతనికి ఉంది. రాజన్య శ్రీ శాతకర్ణి అనే బిరుదు కూడా ఇతనికి ఉంది. రెండవ శాతకర్ణి తొలి రాజుల్లో గొప్పవాడుగా మనం చెప్పుకోవచ్చు. రెండో శాతకర్ణి 156 నుంచి 96 సంవత్సరాలు 96 వరకు 6వ వాడు, 56 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు. ఇతని కాలంలో కళింగ కారవేరుడు మరణించిన తర్వాత కళింగలో ఇతను కొంత భాగాన్ని ఆక్రమించాడు. అప్పటికే పుష్యమిత్ర శృంగుడు కూడా చనిపోయి మగధలో అరాచకత్వ పాలన మొదలైంది కాబట్టి అక్కడి వరకు దండయాత్ర చేసి పాటలీపుత్రాన్ని ఆక్రమించి 10 సంవత్సరాలు పాటలీపుత్రాన్ని పరిపాలించాడు. అంతేకాకుండా విదిశ, వీళ్ళ రెండో రాజధాని విదిశను కూడా ఆక్రమించాడు. విదిశ రెండవ రాజధానిగా మనకు గార్గీ సంహితలో తెలుస్తోంది. దాంతోపాటు సాంచి స్తూపానికి దక్షిణ ద్వారానికి తోరణాన్ని నిర్మించాడు. ఆ తోరణాన్ని నిర్మించడానికి సహకరించినటువంటి శిల్పి ఎవరు అంటే వాసిష్ఠీపుత్ర ఆనందుడు. ఈ వాసిష్ఠీపుత్ర ఆనందుడు ఆ దక్షిణ తోరణంలో శిల్పాలనే కాకుండా శాసనాలను కూడా వేయించాడు. ఇతని కాలంలో శకుల పవర్ మొదలైంది. అంటే శకులు విజృంభించారు. శకులు 5 కుటుంబాలు, ఒకరేమో కార్ధమక శకులు, ఇంకొకరు చాత్రప శకులు. వీళ్ళిద్దరూ ముఖ్యమైనటువంటి వాడు. కార్ధమక శకులు ఉజ్జయిని నుంచి, చాత్రప శకులు కథీవాడ్ నుంచి పరిపాలించారు. ఇతనికి సంబంధించినటువంటి శాసనాలు 2వ శాతకర్ణి శాసనాలు మహారాష్ట్ర, తెలంగాణ, మాల్వాలో దొరికాయి. ఇక్కడ నాణ్యాలు దొరికాయి. 2వ శాతకర్ణి బిరుదులుగా చెప్పుకోదగినటువంటివి యుగపురాణ, రాజన్యశ్రీ శాతకర్ణి. ఇది 2వ శాతకర్ణి గురించి. 2వ శాతకర్ణి 6వ వాడు. 2వ శాతకర్ణి తర్వాత లంబోదరుడు 7వ వాడు పరిపాలించాడు. 7 నుంచి దాదాపుగా 12 వరకు మనకు ఎలాంటి సమాచారము లేదు. 7వ రాజు నుంచి 12వ రాజు వరకు సమాచారం లేదు. 7 నుంచి 12 వరకు రాజులు మాత్రం ఇక్కడ లంబోదరుడు అనేటటువంటి రాజు కాలంలో శకశాత్రపులు కతియవార్ను ఆక్రమించి కతియవార్ నుంచి పరిపాలించారు లంబోదరుని కాలంలో. ఇతను 7వ వాడు. 8వ వాడు అపీలక. 8వ వాడుగా మనకు పురాణాల్లో ఇతని పేరుంది. ఇతనికి పురాణాల్లో కాకుండా ఇతనికి సంబంధించినటువంటి ఒకే ఒక నాణ్యం మనకు మాల్వాలో దొరికింది. ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు మాల్వా అంటే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో దొరికాయి. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు దొరికాయి. ఇక 9వ వాడుగా మేఘస్వాతి. 9వ వాడు మేఘస్వాతి. 10వ రాజు స్వాతి. 11వ వాడు స్కందస్వాతి. 12వ వాడు మృగేంద్ర. వీళ్ళు పరిపాలించారు. వీళ్ళ తర్వాత 13వ వాడు కుంతల శాతకర్ణి. ఇక్కడి వరకు మనం ఈ వీడియోను కట్ చేస్తున్నాం. కుంతల శాతకర్ణి నుంచి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, గుడ్ లక్.